24 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్, మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను తనిఖీ చేశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఎన్ఎంసీ జాతీయ వైద్య కమిషన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సింగ్ కాలేజీ ఆసుపత్రులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీలో కొడంగల్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. భవనాన్ని 3 నెలల్లో పూర్తి చేయించి 50 మందితో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కావాల్సిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, వైద్యులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్స్ అని చెప్పి రిపోర్ట్ తీసుకుంటున్నారు. తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి తొందరగా గవర్నమెంట్ నుంచి ఫిల్అప్ చేసేసి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాలేజ్ తొందరగా స్టార్ట్ చేయాలని ఇక్కడ గ్యాప్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయొచ్చు. ఇది ఏ కాలేజ్ సార్? అసలు ఇది ఏ పర్పస్లో కడుతున్నటువంటి బిల్డింగ్? ఇది మెడికల్ కాలేజ్ కొరకు తీసుకుంటున్నారు. ఇది నర్సింగ్ కాలేజ్ అన్నారు కదా సార్ గతంలో? ఉన్నారు. మాకైతే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఈ ప్రిన్సెస్కి రావడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ అని మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు. ముందేం జరిగిందని తెలియదు. సరే, అంటే కొడంగల్ మెడికల్ కాలేజా? కొడంగల్ కింద. సార్ ఏం సార్, ఎంత పరిస్థితిలో ఉంది సార్ ఇది బిల్డింగ్? ఎప్పుడు పూర్తి కావచ్చు? నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు ఈ విధంగా ఉండాలని బట్టి చూస్తే ఏంటంటే ఇంకొక 3-4 మంత్స్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్? 1-2 మంత్స్ అయితే 1-2 మంత్స్ సార్. క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్ ఈ సంవత్సరం? డెఫినెట్గా జరుగుతాయి. కూడా బిల్డింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత రూమ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. కంపేర్ టు అదర్ కాలేజ్ చూస్తే ఇది కొంచెం ఆంబియన్స్ చాలా మంచిగా గ్రేట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాగా నడుస్తుంది. బాగానే సార్. సపోర్ట్ చేస్తున్నారా? తప్పకుండా సార్, 100%. సపోర్ట్ చేస్తేనే డాక్టర్ పనిచేస్తారు. అది సార్. చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇచ్చే కదా సార్ అసలు యాక్చువల్గా మరి నర్సింగ్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళాలి? అన్నీ వస్తున్నాయి, సంతోషపడండి. దేని అబ్జెక్ట్ చేసినా కూడా తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. నర్సింగ్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. మీరు స్టార్ట్ చేయడానికి మనం తిప్పలు పడుతున్నాం అందరం. అదే సో దాంట్లోనే భాగంగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఎంత తొందరగా అవుతుంది, ఏమేమి అరేంజ్ చేయగలుగుతున్నాము అన్నిటి కూడా చూసుకుంటున్నాం. అది కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. ఏమైనా తక్కువ అయితే గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. 56 సీట్స్ ఇక్కడ. కానీ బిల్డింగ్ కాస్ట్ ఎంత, నిధులు ఎంత మంజూరైన? 26 కోట్లు. 26 అంటే అన్ని ఇన్పుట్ 30% తీసేది బిల్డింగ్ కాస్ట్ వస్తుంది. ట్యాక్సెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ లోపల ఎక్విప్మెంట్స్ అన్నీ కండక్ట్ బాగుందండి. నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు నచ్చిందా?
District hospital. You visit it, you can carry on. Go around with you. Everything we have finished, including the parental ticket are also ready. Okay. Physical విషయంలో any comments కావాలి. This is for the unit sample. We need plumbing work and digging of the windows for that and painting from the outside. Outside and very should be there. And conference hall renovation should be done. That's for NMC norms. And this is the faculty deficiency, staff deficiency we have done. What is there in the process that we have to decide? Yes. Prasad sir వచ్చినప్పుడు discussion ఏమైందంటే the proposal has gone to Krishna Manage. So what they have done is they have attached 3 hospitals to this GMC Kodandal. That is GGH Kodandal, which is there in Kodandal. One is MCH Tambur and one is DH. ఎవరికి NMC వాళ్ళకి. మరి అదే తీరుగా డిస్కషన్ జరుగుతుందా వేరే మనం That file is for approval on Krishna Manage state. We are sending it and I'm not able to recruit anyone because 920 GO is pending with the government for financial calculations. Tata special officer is सर्जरी తీసుకున్నాం సార్ జనరల్ సర్జరీ కింద చేస్తున్నాం టీచింగ్ హాస్పిటల్ ఏది ఇక్కడ ఓఎంఎఫ్ఎస్ సపోర్ట్
ప్రజయ్ కుమార్, తెలంగాణ వైద్య కమిషనర్ని. ఈరోజు కొడంగల్ మెడికల్ కాలేజ్ విషయంలో ఇన్స్పెక్షన్ కొరకు ఈ తాండూరుకు రావడం జరిగింది. తాండూరు ఎంసీఎస్ హాస్పిటల్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ రిలేటెడ్ బిల్డింగు, ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో, మెయిన్ హాస్పిటల్ ఏదైతే ఉందో తాండూరు హాస్పిటల్ కూడా ఈరోజు ఒకసారి అన్ని చెక్ చేస్తున్నారు. ఈ తర్వాత కొడంగల్ వెళ్ళి కొడంగల్లో కూడా కాలేజీ దాని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి కూడా టోటల్గా అప్డేట్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్లు ఏంటంటే మెయిన్గా మనకి హెచ్ఆర్ విషయం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు. ఇప్పుడు మనకి 50 బెడ్స్ 50 స్టూడెంట్స్ కొరకు కాలేజీలు ఏదైతే రన్ చేయబోతున్నారో దానికి కావాల్సినటువంటి అవసరాలు తగ్గట్టుగా ఉందా లేదా అనేటువంటి ఎగ్జామ్. ఏమైనా తక్కువగా ఉంటే గవర్నమెంట్ ఇమీడియట్గా దాన్ని స్టెప్స్ తీసుకొని వాటిని కూడా గ్యాప్స్ అని ఫిల్అప్ చేసినటువంటి విషయంలో రావడం జరుగుతుంది. కొడంగల్ కాలేజ్ అనుకుంటా నాకైతే కొడంగల్ మెడికల్ కాలేజ్ ఎగ్జామ్ చేయమన్నారు. హాస్పిటల్ చూడమన్నారు కాబట్టి హాస్పిటల్ పూర్తి చేయడం జరుగుతుంది. ఈ క్లారిటీ అనేటువంటిది మీకు త్వరలో ఇస్తారు. తాండూరులో కార్మికులు ఎక్కున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐకి నాకు సంబంధం లేదు. లేబర్ లేబర్ మినిస్టర్ వాళ్ళందరూ ఇక్కడ ఎంఆర్ఐ ఫెసిలిటీ కూడా లేదు. ఇస్తారు. మెడికల్ కాలేజ్ అయిపోతే ఎంఆర్ఐ వస్తుంది, సిటీ స్కాన్ కూడా వస్తుంది. ఇక్కడ తాండూరుకు వచ్చేదాకా లేకపోతే కొడంగల్ ఇది హాస్పిటల్ని కూడా పెద్ద హాస్పిటల్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మెడికల్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అన్ని ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చెప్తున్నా. ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తారో ఇనిషియల్గా సిటీ స్కాన్తో స్టార్ట్ చేస్తున్నారు, ఎంఆర్ఐతో క్లోజ్. మెడికల్ కాలేజ్ తాండూరా లేకపోతే కొడంగల్? ఇందాకే చెప్పాను, కొంచెం క్లారిటీ. ఇది గవర్నమెంట్ డెసిషన్లో ఉంది. గవర్నమెంట్ ఏది తీసుకుంటే అదే డెసిషన్. నాకు ఇచ్చినటువంటి పని నేను చేస్తున్నాను. క్లారిటీ నేను నా నుంచి నేను